ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? స్టాక్ మార్కెట్లో అతిపెద్ద స్కామ్ హర్షద్ మెహతా చేసిన 1992 ఆ స్కామ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు మీరు అందరూ అనుకుంటారు విజయ్ మాల్యా, ఈ నిర్వ మోడీ వీళ్ళందరూ కరియాపాకు, కానీ ఆ రోజులో మన తాతల మన నాన్నల జవానాలోనే అతిపెద్ద స్కామ్. అసలు ప్రపంచం యావత్ ప్రపంచం ఏంటి భారతదేశం నివ్వెరపోయింది. అసలు ఎలా చేశారు? ఒక సామాన్య మానవుడు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఇతను ఎంత పెద్ద స్కామ్ అలా చేయగలిసారు. చాలా స్టోరీ ఉంటుందండి. ఇక నేను మళ్ళీ చెప్తున్నాను. మోసం చేసేవాడిది తప్పే కాదు, మోసపోయేవాడిది తప్పు. మీ అందరికీ తెలిసే ప్రపంచంలో అందమైంది ఏంటి? అందరూ ఏమంటారు? అమ్మాయి అంటారు. అమ్మాయి కాదు, అందమైంది ప్రపంచంలో మోసం. దానికి అది అసలు ఎంత అందంగా ఉంటుందంటే అన్ని మంది మోసపోవడానికి గల కానీ అది అందంగా ఉండదు. మోసం చాలా అందంగా ఉంటుందబ్బా. అది చేయడం కూడా చాలా గొప్ప ఆర్ట్. అది అందరికీ రాదు, అది వెన్నతో పెట్టిన విద్య, అది కొందరికే వస్తుంది. కానీ ఈ స్టోరీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లోని ఇప్పుడు చాలామంది ఎంటర్ అవుతున్నారు కదా, ఆ రోజుల్లో జరిగిన స్కామ్ గురించి తెలిస్తే మీకు ఒక అవగాహన ఉంటుంది. మంచి సినిమాకి అసలు సినిమాకి ఏమాత్రం మించదబ్బా. మీరు ఎన్ని స్కామ్ స్టోరీలు చూసారో అవన్నీ దిగదురుపు. హర్షద్ మెహతా చేసిన స్కాము అసలు మంచి అసలు ట్విస్టుల మీద ట్విస్టులు, అబ్బాబ్బా ప్రతి సీను ఉత్కంఠకంగా ఉంటుంది. ఈ మధ్యన సినిమాలు కూడా వచ్చాయి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. హర్షద్ మెహతా ఒక నిరుపేద కుటుంబంలో గుజరాతీ కుటుంబంలో పుట్టాడు. మీ అందరికీ తెలుసు గుజరాతీ బ్లడ్లోని వాళ్ళ బుర్రలోని వాళ్ళ దేహంలో ఉంటుంది వ్యాపారం. వాళ్ళకి వ్యాపారం వెన్నతో పెట్టిన విద్య. షేర్ మార్కెట్లో మహారాజులందరూ ఆలే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను తిరిగిన 195 దేశాల్లో గుజరాతీ వాళ్ళు ఉన్న దేశాల్లో గుజరాతీ వాళ్ళే వ్యాపారస్తులు. ఇప్పుడు నేనున్న దేశంలో కూడా వాళ్ళే వ్యాపారం, చుట్టూ వ్యాపారం. సో వాళ్ళకి బాగా వచ్చి వ్యాపారం. సో గుజరాతీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వీళ్ళు బతుకు తెరువు కోసం ముంబై షిఫ్ట్ అయిపోయారు. సో ముంబై షిఫ్ట్ అయిపోయాక ఈయన హర్షద్ అబ్బాయి బీకామ్ చేశాడు, వాళ్ళ అన్న బ్యాంక్ ఎంప్లాయీ. సో ఇద్దరూ కలిపి చిన్న చితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ నాన్న ఆరోగ్యం పాడైపోయింది. సో వీళ్ళు చుట్టుపక్కల ఉన్నోళ్ళు స్టాక్ మార్కెట్లో ఈరోజు 50 రూపాయలు వచ్చాయి, 100 రూపాయలు వచ్చాయి, ట్రేడింగ్ చేస్తున్నాం అది ఇది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వినిపించేవి. వాళ్ళ అన్నని అడిగారు, అన్న ఏంటన్నా స్టాక్ మార్కెట్ అంటే? అరే అది పెద్ద జోదం రా బాబు, దాని జోలికి వెళ్ళొద్దు, మన దగ్గర ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటామంటే ఏముందన్న మనం నేర్చుకుందాం అని చెప్పి వీళ్ళు ఇద్దరు స్టెప్ తీసుకొని ముందు హర్షద్ మెహతా ఏం చేశాడంటే ఒక బ్రోకరేజ్ కంపెనీలోని స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం, షేర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం అని ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. షేర్ మార్కెట్ కంపెనీలోని ఒక బ్రోకరేజ్ కంపెనీ. అంటే ఇప్పుడంటే ఆన్లైన్ వచ్చింది, మొబైల్ ఓపెన్ చేస్తున్నాము, షేర్లు కొనేసుకుంటున్నాం, అమ్మేసుకుంటున్నాం. కానీ అప్పుడు అలా కాదు. ఈ మొబైల్ ప్లేస్లో కంపెనీ ఉండేది, అప్లికేషన్ ప్లేస్లో ఆ బూకీలు ఉండేవాడు. బూకీలు అంటే అమ్మేవాళ్ళు. సో ఇప్పుడు ఆ బూకీల కింద జాయిన్ అయ్యాడు. హర్షద్ మెహతా పని ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందు నిలబడి, బాబు ఆదాని షేర్లు 10 ఉన్నాయి, బాబు అంబానీ షేర్లు 10 ఉన్నాయి, బాబు ఆ షేర్లు టాటా షేర్లు 10 ఉన్నాయి అని ఆడాలి. ఆడిస్తే అప్పుడు ఆ రోజుల్లో మన తాతల కాలం జవానా కాలంలో అలాగే ఉండేది. షేర్ మార్కెట్ ఆడాలి. ఆడితే ఎవరికో బాబు ఆదాని షేర్లు 10 కావాలి, 10 ఈ అనేవాడు. 10 అలా డీలింగ్ అయిపోయింది. సో 10కి నోటి రాసి ఇచ్చేస్తే డబ్బులు పే చేసి షాక్లు అలా కొనుక్కొని అమ్ముకునేవాడు. కంప్యూటర్లు మొబైల్ లేవు కదండి. సో అది జాబ్. పాప పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడాలి, అరాలి, మంచి టాక్టిక్స్ ఉండాలి మనోడు. అది కొద్ది కాలంలోనే మంచి బూకీగా మంచి జాబ్ హోల్డర్గా మంచి సంపద తెచ్చుకున్నాడు. ఆ ఓనర్ కూడా అబ్బా తోపురా నువ్వు, మంచి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. కమిషన్ మనోడు ఎంత అమ్మితే అంత కమిషన్. ఆ కమిషన్ వస్తుంటుంది పోతుంటుంది, అంతా బాగుంది. చాలా హ్యాపీగా కుటుంబం వీళ్ళు అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ కథకి ఇదే సరైన టర్నింగ్ పాయింట్. ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఒకరోజు ఏం జరిగిందంటే మనోడు ఎప్పుడు లేక బాబా ఆదాని షేర్లు 10, అంబానీ షేర్లు 10, టాటా షేర్లు 10 అమ్ముతుంటుంటే ఒకడు వచ్చి, బాబు నికాసు ఇండియా లిమిటెడ్ షేర్లు అమ్ము, నాకు 1000 కావాలి, ఎంత రేట్ అయినా పర్లేదు అన్నాడు. ఈయన ఆ షేర్లు ఎవడ కొనుక్కోరు, 3 రూపాయలు ఉంది ఆ షేరు, అదొక పైపులు బిగించుకునే కంపెనీ, నీకెందుకంటే నాకు ఎంత రేట్ అయినా పర్లేదు, నాకు 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2000, 3000 ఉంటే 3000 కావాలని అంటపెట్టారు. వీడికి కమిషన్ వస్తుంది. వీడి దగ్గర ఉన్న షేర్లు అమ్మేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చేసారు. బాబు నికాసు పైపులు బిగించే కంపెనీ షేర్లు ఇవ్వమ్మా, మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎవడు కొనుక్కోవట్లేదు, మంచి బేరం తగిలింది అనేసి పిచ్చోడాడు అని వాళ్ళ దగ్గర అందరు తెచ్చి అమ్మేశాడు. అమ్మేస్తే ఆడు వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత మనోడు మన హర్షద్ మెహతా క్యాంటీన్లోని టీయా సమోసా తాగుతూ పేపర్ చదువుతున్నాడు. వీడు ఏదైతే అమ్మేసాడో షేరు కంపెనీ న్యూస్ వచ్చింది ఏంటి, నికాస్ ఇండియా పైపుల కంపెనీ అమెరికాతో టైఅప్ అయిందని.
అమ్మని అమ్మ అది సంగత, అందుకే ఆడు కొనుక్కున్నాడు అని ఆడికి చిన్న మైండ్లో లైట్ వెలిగింది. ఆ బొక్కలో ఏదో అయ్యి ఉంటుంది, ఆడ పిచ్చేదేదో లాట కొనుక్కున్నాడు అనుకొని. ఆ తర్వాత రోజు మళ్ళీ ఆదాని షేర్లు అంబానీ షేర్లు అంటుంటే అందరూ వచ్చి బాబు నికాస్ పైపుల్ కంపెనీ షేర్లు కావాలి, నికాస్ పైపుల్ కంపెనీ షేర్లు కావాలని చెప్పి అరవడం మొదలుపెట్టాడు. 5 రూపాయలకి, 6 రూపాయలకి, 10 రూపాయలకి, 15 రూపాయలకి, 20 రూపాయలకి అమ్ముతుంటే ఈడు అనుకున్నాడు, ఓడి అమ్మ 3 రోజుల క్రితం 3 రూపాయలకి అమ్మేశాను 3000 షేర్లు. ఆ ఉండుంటే నాకు ఇవి ఎరంచేత్తో 20,000, ఆ రోజుల్లో 20,000 అంటే దగ్గర దగ్గర 20 లక్షలతో సమానం. ఓడి అమ్మ 20,000 వద్దుండ్రని మనోడు ఆలో ఇలాగ అనుకున్నాడు. వెళ్ళి వాళ్ళ ఓనర్కి చెప్పాడు, బాసు చిన్న గమ్మత్తు జరిగింది, మనం మొన్న అమ్మేశాను కదా ఈ నికాస్ పైపుల్ కంపెనీ షేర్లు 3 రోజుల క్రితం ఆడికి ఎలా తెలుసు అంటారు అంటే, ఏముందిరా కంపెనీలోని న్యూస్ లీకేజ్ అయిపోయింది. సో లీకేజ్ అయిపోయినప్పుడు కంపెనీలో న్యూస్ లీకేజ్ అయిపోయి ఆడికి ముందుగానే 3 రోజుల ముందు వచ్చి షాకులు కొనుక్కొని ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ లాభాలు అమ్ముకుంటారా, అది బిజినెస్ టాక్టిక్స్ రా అన్నారు. అబ్బాయి ఇదేదో బాగుందని చెప్పి అప్పుడు వాళ్ళ అన్నకి చెప్పాడు, అన్నయ్య మనం కూడా ఇలా చేద్దామంటే అది రిస్క్ వద్దు, అది చాలా తప్పు. అలానే చాలా మంచోడు, ఈడ దొంగనా కొడుకు. వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే వద్దు అంటే, లేదనియా మనం ఎన్నాళ్ళు ఇలా కరివేపాకు అడుచుకుంటూ అమ్ముకుంటాం, 5 రూపాయలు 10 రూపాయలు కొడితే కొంబస్థలం కొట్టాలనియా మామూలుగా ఉండదు దా అన్నాడు. అయితే ఏం చేశాడంటే ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళివాడు, ఏది డ్రమ్ములు బిగించే కంపెనీ, పెయింట్లు వేసే కంపెనీ, మెకానికల్ కంపెనీ, ఈ స్పేర్ పార్ట్స్ కంపెనీలకు వెళ్ళి అక్కడ వర్కింగ్ యూనియన్ హెడ్ ఉంటాడు. ఒక ఏదైనా కంపెనీ వ్యవస్థలోని ఓనర్కి ఎంత పవర్ ఉంటుందో వర్కింగ్ యూనియన్ హెడ్కి ఎంత పవర్ ఉంటుంది. ఎందుకంటే పని వాళ్ళందరినీ ఒక దారిలో పెట్టేవాడు, ఓనర్కి తెలిసిన న్యూసే వీడికి తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనోడు, బాబు న్యూస్ ముందు మీరు లీకేజ్ చేస్తే నాకు 50% ఇస్తాను, మంచి న్యూస్ అయితే స్టాకులు కొనేసి ఉంచుకుంటాను, అమ్ముకొని మీకు ఇస్తాను, చెడ్డ న్యూస్ అయితే ఉన్న స్టాకులు అమ్మేసుకుంటాను. సో ఈ ద్వారా మీ అందరికీ లాభాలు ఉంటాయని చెప్పి అందరితో వెళ్ళి ఫోన్ నెంబర్లు ఇచ్చి అని మనం సెట్టింగ్ చేసుకున్నాడు. మొత్తం సెట్టింగ్ ఉంది. సో మనోడు ఈ పని ఇది అమ్ముతూనే సైడ్ బిజినెస్, ఆ న్యూస్ వచ్చినప్పుడు అలా స్టాకులు కొనుక్కోవడం దాచుకోవడం, స్టాకులు కొనుక్కోవడం దాచుకొని ఈ సైడ్ బిజినెస్ చేస్తే డబ్బులు బాగా సంపాదించారు. ఎంత సంపాదించారంటే 10 లక్షల రూపాయలు సంపాదించారు. అంటే ఆ రోజుల్లో 10 లక్షలు అంటే ఇప్పుడు 10 కోట్లతో సమానం. 10 కోట్లు అంటే అసలు 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మనోడు సంపాదించి ఉంచుకున్నాడు. షేర్ మార్కెట్లో ఉన్న ఆ వ్యసనం ఏంటంటే, షేర్ మార్కెట్లో ఎవడు ఎంత సంపాదించినా మళ్ళీ షేర్ మార్కెట్లోనే పెడతాడు. అది ఇల్లు కూడా కొనుక్కోడు, పెళ్ళానికి బంగారం కూడా చేయించడు. అది షేర్ మార్కెట్లో లాలు అందరూ అంతే. ఈవెన్ జుంజును వాళ్ళ సొంత ఇల్లు కూడా కొనుక్కోలేదంట, ఆ డబ్బులన్నీ అలాగే పెడతాడు. అంత మార్వాడీలో ఉన్న సిద్ధాంతం అది. మార్వాడీలు డబ్బులు ఇంట్ల మీద బంగారాల మీద ఏం పెట్టుకోడు, అంత వడ్డీలకి మీకు తెలిసిందే కదా, వాళ్ళ వ్యాపారం లక్ష్మీపుత్రులు అబ్బా, పోనీ అది పక్కన పెట్టండి. సో వీడు 10 లక్షలు పెట్టేస్తే అంతా వీడి దగ్గర ఉన్న డబ్బు, అన్ని దాచుకున్న డబ్బు సంపాదించిందంతా షేర్ మార్కెట్లోనే పెట్టాడు, ఫ్యూచర్లో లాభాలు ఉంటాయి కదని చెప్పి. ఒకనొక టైంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ క్రాష్ అయిపోయింది. ఎంతగా క్రాష్ అయిపోయిందంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా 10 లక్షల కోట్లు, 10 లక్షల డబ్బులు ఆవిరైపోయాయి. మొత్తం క్రాష్ అయిపోయింది, మార్కెట్ పడిపోయింది. సమ్ రీజన్స్ వల్ల వీడు చూస్తుండగానే డబ్బులన్నీ పడిపోయాయి. చూస్తుండగానే 10 లక్షలు అలా ఆవిరైపోయాయి. 2 లక్షలకి 3 లక్షలకి అమ్మేసుకోవచ్చు, కానీ 10 లక్షలకి షేర్లు 2 లక్షలకు అమ్ముకోలేరు ఎవరు. చూస్తుండగానే అలా పోతుంటాయి, పెరిగినంత వరకు ఆగాలి, తప్పదు. సో అప్పుడు వీడు ఒక నాలెడ్జ్ వచ్చింది, ఇంకా ఈ అమ్మాయి ఈ ట్రేడింగ్ అది అంటే వీళ్ళు చేసేది ట్రేడింగ్ కదా, ఈ ట్రేడింగ్ రిస్క్లా ఉందనియా మనమే కంపెనీ పెట్టేసి, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆల్రెడీ 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది, మనమే కంపెనీ ఓపెన్ చేసి అందరికీ మనమే సలహాలు ఇద్దామనియా. ఏముంది, ఉచిత సలహా పోతుంది, డబ్బులు వస్తాయి. సలహాతో మనకు తెలియదా ఏంటి మొత్తం మనంతా సెట్టింగ్ ఉందని చెప్పి ఒక కంపెనీ పెట్టుకున్నాడు. కంపెనీ పెట్టుకోవడానికి తల్లి లేదు, డబ్బులు లేవు. వాళ్ళ పెళ్ళంవి ఈయన హర్షద్ మెహతా, వాళ్ళ పెళ్ళం వీడి దాంట్లో అశ్విన్, వాళ్ళ అన్నయ్య పేరు అశ్విన్, ఆ అన్నయ్య వాళ్ళ పెళ్ళంవి మొత్తం ఇద్దరు మొగుడు పిల్లలు మొత్తం బంగారం అంతా అమ్మేసి కంపెనీ పెట్టుకున్నారు. కంపెనీ పేరు గ్రోమోర్ ఎదగడం, గ్రోమోర్ అనే కంపెనీ పెట్టుకున్నారు, ఓపెన్ చేశారు. ఫస్ట్ వాళ్ళ మామగారే మొత్తం అందరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు, తక్కువ ఇన్వెస్ట్ చేశారు కంపెనీలోని. ఈ కంపెనీ ఏం చేస్తుంది, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది బాగా చదువుకున్నారు కాబట్టి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఒక కంపెనీ యొక్క పుట్టు పూర్వత్రాలు, అసలు ఆ స్టాక్ ఏంటి, ఎందుకు, ఎలా అన్నీ చేసి కస్టమర్లకు చెప్పేవాళ్ళు. ఈ స్టాక్ కొనుక్కుంటే 10 సంవత్సరాల తర్వాత ఈ లాభం ఉంటుందండి, 5 సంవత్సరాల తర్వాత ఈ లాభం ఉంటుందండి, అదండి ఇదండి అని చెప్పి భవిష్యత్తుని కస్టమర్లకు చూపించేవాడు. ముందే బ్రహ్మంగారు లాగా మొత్తం భవిష్యత్తునంతా ఎలా జరుగుతుంది మంచి అంటే ఫండమెంటల్స్ బాగా నేర్చుకున్నారు స్టాక్లోని. అందులో చదువుకొని అవ్వడం వల్ల బాగా కష్టపడి మంచి రిజల్ట్స్ తెచ్చారు. సో కస్టమర్లు కూడా పెట్టిన డబ్బుకి 10%, 20%, బ్యాంకులో ఎంత 2-3% వస్తుంది, ఇందులో 20% మంచి
మంచి పేరు టాక్ అయిపోయింది. గ్రోమోర్ కంపెనీ అంటే ఓ నీ అమ్మ పెట్టుకుంటే డబ్బులు బ్యాంక్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ఓ అందరికీ డబ్బు అంటే అందరికీ ఆశ. ఓ మంచి పేరు వచ్చింది. మనోడికి మంచి బిరుదు వచ్చింది, జాదూగర్ ఆనంద్ అని. షేర్ మార్కెట్లోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనోడు జాదూగర్ అని పిల్లలు మొదలుపెట్టారు. అంటే ఎటువంటి స్టాక్నైనా మ్యాజిక్ చేయగలడు, ఏ స్టాక్నైనా ముందే తెలిసిపోద్ది, ఒక మంచి నాలెడ్జ్ ఉన్నాడు అని చెప్పి మంచి అందరూ పోవడం బాగానే ఉంది. డబ్బులు బాగా వస్తున్నాయి, కార్లు ఇల్లులు కొనుక్కున్నారు. కమిషన్ బిజినెస్, వీళ్ళదేం పోయేదేం లేదు, పోతే వాళ్ళే మునిగిపోతారు, వీళ్ళు మధ్యవర్తి. అంతా బాగానే ఉంది, అంతా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వీరికి వచ్చేసి ఉన్న డబ్బు సరిపోలేదు, అప్పటికే ఒక 100 కోట్లు ఎంతో సంపాదించారు. ఈడేమన్నారంటే అనియా కిక్ రావట్లేదు, ఎందుకంటే మనం సంపాదించి డబ్బులు ఇస్తున్నాం కంపెనీలకి అందరికీ, అదేదో మన దగ్గర డబ్బు ఉంటే మనమే పెట్టేసుకోవచ్చు కదా అనియా, మనమే పెట్టుకొని మనమే సంపాదించుకుంటాం, మనం దిగుదాం రంగంలోకి అంటే వద్దురా రిస్క్ రా అలా అన్నీ ఎప్పుడు వెనక్కి లాగుతాడు. వద్దురా రిస్క్ రా అంటే లేదనియా మనం దిగుదాం, మనకు అన్నీ తెలిసిపోయి అన్నీ వచ్చి ఇంక మన చేతిలో అంతా ఉంది, అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజే నా చేతిలో ఉందనియా, నేను తిప్పుతాను చక్రం చూడు అని చెప్పి. డబ్బు మన దగ్గర ఉన్నోడి దగ్గర తక్కువ డబ్బు, ఆ తక్కువ డబ్బుతో నువ్వు చక్రం తిప్పలేవు. ఈ 100 కోట్లు అయినా అది చాలా తక్కువ, చాలా తక్కువ. పెద్ద అమౌంట్ కావాలి, 1000 కోట్లు 5000 కోట్లు అలాంటివి కావాలి. అంత అమౌంట్ ఎవరి దగ్గర వస్తుంది? సో అంత అమౌంట్ కావాలంటే మనీ మార్కెట్లోకి వెళ్ళాలి. మనీ మార్కెట్ అంటే ఏం లేదు, ఇది షేర్ మార్కెట్ కదా. మనీ మార్కెట్ ఏంటంటే అప్పు ఇచ్చుకోవడం, అప్పు తీసుకోవడం, అప్పు ఇచ్చుకోవడం, అప్పు తీసుకోవడం. అప్పుడులో ఎలా ఉండేదంటే బ్యాంక్ ఏ నుంచి బ్యాంక్ బికి, బ్యాంక్ నుంచి బీసీకి డబ్బులు అప్పు ఇచ్చి తీసుకున్నారు. ఏది నెల రోజుల్లోని 15 రోజుల్లో అప్పులు ఇచ్చి తిప్పించుకునేవారు. సో ఎందుకు ఇచ్చేవాడు అంటే పెద్ద బ్యాంకులు చిన్న బ్యాంకులకి ఎందుకు ఇచ్చేవాడు అంటే ఇంట్రెస్ట్ వస్తుందని. సో ఆ లూప్ హోల్ పెట్టుకొని మనోడు రంగంలోకి దిగాడు. ఇక్కడ అసలు మామూలు ట్విస్ట్ కాదండి. మార్కెట్లో అప్పటికే పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళు ఎవరు? బుల్లు మాఫియా, బేర్ మాఫియా. బుల్లు మాఫియా అంటే షేర్ మార్కెట్లో 2 పదాలు బాగా వినబడతాయి, బుల్లు బేరు. బుల్లు అంటే ఏంటి? ఎద్దు ఏం చేస్తుంది? కింద కొంగి శత్రువుని గుచ్చి పైకి లేపుతుంది, అంటే పైకి లేపుతుంది, గుర్తుపెట్టుకోండి, బుల్లు పైకి లేపుతుంది. ఎలుగుబంటి ఏం చేస్తుంది? బేర్ మాఫియా అంటే ఎలుగుబంటి పైకి లేచి కింద గుచ్చుతుంది, దించుతుంది. సో షేర్ మార్కెట్లో బుల్లు బేరు అని అంటారు. దున్నపోతూ ఎలుగుబంటి బొమ్మలు అందుకే ఉంటాయి. సో బుల్లు మాఫియా ఏం చేస్తుందంటే షేర్ని డబ్బులు వేసి పెంచుకుంటుంది, పెరిగాక అమ్ముకుంటుంది. ఈ బేర్ మాఫియా ఏం చేస్తుందంటే షేర్ని కిందకి లాగుతుంది, కిందకి లాగి అమ్మి మళ్ళీ సంపాదించుకుంటుంది. సో వీళ్ళిద్దరు మాఫియాలు ఉన్నారు, వీళ్ళు రానివ్వట్లేదు. ఈ బ్రోకర్ కదా డబ్బులు పెడతాడంటే రానివ్వట్లేదు. అప్పుడు ఈ బ్యాంకులు అందరూ లూలుచులు అయిపోయి వీళ్ళంతా రానివ్వకపోతే చిన్న బ్యాంకులు ఎవరైతే ఉన్నారో, ఏది ఎస్బీఐ, చిన్న బ్యాంకులు ఉంటాయి కదా, కరియాపాకు బ్యాంకుల దగ్గర అడగబెట్టాడు. పెద్ద బ్యాంకులు ఒకే దగ్గర డబ్బు తీసుకునే కన్నా చిన్న బ్యాంకులో 15 రూపాయలు పెద్ద అమౌంట్ అవుతుందని చెప్పి వీళ్ళ దగ్గర 500 కోట్లు, వీడి దగ్గర 500 కోట్లు, ఆడి దగ్గర 500 కోట్లు, ఆడి దగ్గర 500 కోట్లు, ఆడి దగ్గర 500 కోట్లు ప్లాన్ వేసాడు మనోడు. ఫస్ట్ ఎస్బీఐ దగ్గర 500 కోట్లు తీసుకున్నాడు. 500 కోట్లు తీసుకొని షేర్ మార్కెట్లో అంటే ఎలా చేసేవాడు అంటే ఒక పనికిరాని కంపెనీ తీసుకునేవాడు. 10 రూపాయల షేరు, 20 రూపాయల షేరు ఉన్న కంపెనీ తీసుకొని అందులో వేసేవాడు. అందులో వేస్తే అది పెరిగేది, తక్కువలోని అది పెరిగితే మిగతా వాళ్ళు చూసి వేస్తారు కదా, 500 కోట్లు వేసేవాడు. సో అది బాగానే ఉంది కదా, పెరిగింది కదా, అందరూ అది చూసి అందరూ వేస్తున్నాడు, బాగానే ఉంది. పక్కన ఇంకో 500 కోట్లు ఇంకో బ్యాంక్ దగ్గర తీసుకున్నాడు. బ్యాంక్ తీసుకొని వీళ్ళు అడిగితే వీడి దగ్గర నుంచి తెచ్చి వీడికి ఇచ్చేవాడు, ఆడడిగితే ఆడి దగ్గర నుంచి తెచ్చేవాడు. సో అలాగే చైన్ లింక్. ఆల్రెడీ తోపు పెద్దోడు, మంచి పేరుంది. సో బ్యాంకులందరితో లాలూచులు చిన్న బ్యాంకులు పెట్టుకొని ఈడడిగితే ఆడడిగితే అలాగ అప్పులు అప్పారంలాగా మొత్తం అందరి దగ్గర అప్పులు చేసేసి ఇవ్వడం, అప్పులు చేసి. సో అలాగే పత్తి వ్యాపారం నడుస్తుంది. మనోడు వచ్చిన డబ్బును వచ్చినట్టు షేర్ మార్కెట్లో వేసుకుంటూ పోతున్నాడు. ఆ 10 రూపాయల షేరు 10,000 అయిపోయింది. ఈడు పెంచింది 10 రూపాయల షేరు 10,000 చేసి ఇప్పుడు ఆ 10,000 అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుంది వీడికి? అదే చేసేవాడు. అదే చేసి బ్యాంకులన్నిటికి అప్పులు తీర్చేసి డబ్బులు జబ్బులు వేసుకున్నాడు. ఎలా వేసుకునేవాడు అంటే ఆ రోజుల్లోని వీడు పే చేసిన ఇన్కమ్ ట్యాక్స్తో కొన్ని దేశాలు బతకచ్చు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా అర్షద్ మెహతా. అంబానీ కూడా కట్టేవాడు కాదు. చూడండి ఎంత తెలివ, సామాన్య మానవుడు అంత కట్టేవాడు. మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ సిస్టమ్ని, అదే అంటే గవర్నమెంట్కి ముందే ట్యాక్స్ పే చేసేవాడు. ఇంకా డౌట్ ఏమి వచ్చింది? ఈ రోజుల్లో ఆవిడ నిజాయితీగా ఇదిగో నేను ఇంత సంపాదించుకుంటున్నాను, నేను ఎంత ఇస్తున్నానని చెప్పి ముందే ట్యాక్స్ ఇచ్చేవాడు. మనోడు ముందే అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ఇచ్చేవాడు. సో మనోడు
బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొని షేర్ని పెంచుతున్నారు కదా, బుల్ గ్యాంగ్ అయిపోయాడు. నెంబర్ 1 బుల్ ఇన్ ఇండియా. బుల్ గ్యాంగ్లో మనోడు టాప్ అయిపోయాడు. ఈ బేర్ గ్యాంగ్ బుల్ గ్యాంగ్ ఎప్పుడు ఆపోజిటే ఉంటుంది. ఎందుకంటే బుల్ ఎప్పుడు లేపుతుంది షేర్ని, బేర్ ఎప్పుడు దించుతుంది. సో ఈ బేర్ గ్యాంగ్ ఎప్పుడు పడిపోతుందా, ఎప్పుడు హర్షత్ మెహతా గాను బేర్ గ్యాంగ్కి మార్కెట్ పెరగడం ఇష్టం ఉండదు. బేర్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది అనుకోండి, బాబు 100 షేర్లు అప్పు ఇవ్వు అంటాడు. ఆ 100 షేర్లు ఎంత? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కదా, వీడు 10,000 రూపాయలు ఇచ్చి ఆ షేరు తీసుకుంటాడు వాడి దగ్గర. 10,000 అమ్మేస్తాడు, మార్కెట్లో అమ్మేసి 10,000 తెచ్చుకుంటాడు. 10,000 తెచ్చుకొని, జాగ్రత్తగా వినండి, బేర్ గ్యాంగ్ ఏం చేస్తుంది? నష్టాల్లో లాభాలు తెచ్చుకోవడం అంటే ఇదే బేర్ గ్యాంగ్ చేసే సిద్ధాంతం ఇది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందా, ఇప్పుడు బేర్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బేర్ అంటారు. ఈ బేర్ టైంలో కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ తెలిసే లేదో, నేను నిన్న 15,000 సంపాదించాను. నాకు మార్కెట్ పడిపోతుందని తెలిసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ 10,000 అమ్మేశాడు, 10,000 వచ్చాయి. 10,000 ఆ మార్కెట్ పడిపోతుంది కదా, అది ఇంకా స్టాక్ ఇంకా పడ్డది. ఆ 10,000 స్టాకులు 100 స్టాకులు 100 రూపాయల స్టాకు 50 రూపాయలు అయిపోయింది. 50 రూపాయలు అయిపోతే 50,000 పెట్టి ఈ స్టాకులు కొనేసాడు. 5,000 పెట్టి ఈ 100 స్టాకులు కొనేసి అదిగో నీ స్టాకులు నీ కిందని ఆడికి ఇస్తాడు, అప్పు తీసుకొని ఆడికి ఇస్తాడు. ఎంత మిగిలింది? 5,000 మిగిలిందా? 5,000 మిగిలిందా లేదా? సో అదే చేసేది బేర్ గ్యాంగ్ చేసేది. స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయినప్పుడు ఆ స్టాకులు అప్పు తీసుకోడు, అమ్మీడు, తక్కువ పడ్డాక ఇచ్చాడు. అలాగా అంటే ఆడు లాంగ్ టర్మ్లో అప్పు తీసుకొని ఈ పత్తి వ్యాపారం వాళ్ళకి వచ్చి బాగానే. సో అది వాళ్ళు చేసేవాడు, ఇది చేసేవాడు. ఇద్దరు బాగానే ఉన్నది, హ్యాపీగానే ఉంది. కాకపోతే ఆ మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు, దించట్లేదు. సో ఇది వీళ్ళకి నష్టం, ఈ బీర్ గ్యాంగ్కి నష్టం. వీళ్ళు ఎలాగైనా ఆయన దించాలని చెప్పి, సో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ బ్యాంకుల నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో తెలుసుకొని అగ్గి రాజేశాడు, ఆ వ్యాపారాన్ని చెడగొట్టాడు. ఎస్బీఐకి ఫోన్ చేసి ఆ ఆఫీసర్లకి ఏం చెప్పారంటే, అక్కడ ఒకరున్న పనులకి మీ బ్యాంకులో స్కామ్ జరుగుతుంది 500 కోట్లు అని చెప్పి అగ్గి రాజేశారు. సో వాళ్ళు ఏం చేశారు, ఆ పనుడు వాళ్ళు వినేసి న్యూస్ ఛానల్కి చెప్పడం మొదలుపెట్టారు. ఆ న్యూస్ ఛానల్లో ఏం చేశారు, ప్రూఫ్లు ఏమీ లేవు. హర్షత్ మెహతా ఇలా చేశాడని అంటున్నారు కానీ ప్రూఫ్ ఏది? కానీ వీళ్ళు ఏం చేశారంటే, హర్షత్ మెహతా చేశారని చెప్పలేదు, బ్యాంకులు ఇలా చేస్తున్నాయి అని చెప్పి న్యూస్ ఆర్టికల్లో వేశారు. ఎవరు? దళాల్ అని చెప్పి, సుచిత దళాల్ అని చెప్పి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏమని రాసింది, బ్యాంకులో ఇలా చేస్తున్నారు, మనీ మార్కెట్లో ఇలా మోసాలు జరుగుతున్నాయి, ఫేక్ డాక్యుమెంట్లతో డబ్బులు ఇలా స్టాక్ మార్కెట్ అంటే ప్రజల డబ్బుని ప్రజలకు తెలియకుండా స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు అని చెప్పి ఆర్టికల్ రాసింది. అప్పుడు ఆర్బీఐ రంగంలోకి దిగిపోయింది. మరి అమ్మ ఇది జరుగుతుందా అంటే, అప్పుడు లూప్ హోల్స్ కదా, తెలియదు కదా, స్కామ్ కదా. అయితే ఆర్బీఐ రంగంలోకి దిగి అన్ని బ్యాంకులకి నోటీసులు జారీ చేసింది. ప్రజల డబ్బు బ్యాంకులో పెట్టిన డబ్బు బ్యాంకులోనే ఉండాలి. బ్యాంకులో ప్రజలు డబ్బులు ఎందుకు పెడుతున్నారు, సేఫ్టీ ఉంటుందని. వాళ్ళకి తెలియదు షేర్ మార్కెట్లో పెట్టుకోవడం, అంతే కదా. వాళ్ళకి తెలియదు షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్లో 20-30% వస్తుంది అన్నా కూడా ఎందుకు పెట్టుకోవట్లేదు వాళ్ళకి తెలియదు, రిస్క్. నువ్వు అలాంటి బ్యాంకులో 3% ఎందుకు దాచుకుంటున్నాడు, సేఫ్టీ. ఆ సేఫ్టీ కోసం ఉంటే నువ్వు ఎలా పెట్టేస్తారని చెప్పి ఆర్బీఐ గవర్నమెంటు అందరికీ ఉత్తర్వులు జారీ చేసింది, ఎవరు అప్పులు ఇవ్వకూడదు ఎవరికి, స్టాక్ బ్రోకర్లకని. సో మనోడికి, మన హర్షత్ మెహతాకి మరి స్టాక్లన్నీ అందరు బ్యాంకులు నోటీసులు పంపించడం మొదలుపెట్టారు. నోటీసులు పంపించడం మొదలు పెడితే ఫస్ట్ ఎస్బీఐది 500 కోట్ల స్కామ్ బయటకు వచ్చింది. సో మనోడు ఏం చేశాడంటే, రూల్గా మనోని అరెస్ట్ బొక్కలో వేసేయాలి. ఇక్కడ భారతదేశంలో ఏంటంటే న్యాయం ఎలా ఉంటుందంటే, డబ్బున్నోడికి ఒకలాగా పేదోడికి ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చైనా సిరీస్ అప్పుడు నాకు 1 కోటి రూపాయలు వచ్చి అన్నాను కదా, ఖర్చులన్నీ పోతే ఒక 30 లక్షలు పెట్టి చిన్న సైట్ కొట్టి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను. ఇల్లు కట్టుకుందాం అనుకుని బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్, నాది యాక్సిస్ బ్యాంకులోని నేను ఆ లోన్కి అప్లై చేస్తే ఇప్పటికీ 1.5 సంవత్సరం అయింది, ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇంకా శాంక్షన్ అవ్వలేదు. అమ్మ శాంక్షన్ అయితే ఇల్లు స్లాబ్ వేసేసుకున్నాం, పెయింట్లు వేసేసుకుందాం, కోఆపరేషన్ చేసుకుందాం, శాంక్షన్ అవ్వదే. ఇంకా నా కష్టాలు అన్నీ కాదు. నేను ఒక 10,000కి లోన్ అడిగితే ఎన్నో 1,00,000 డాక్యుమెంట్లు అడుగుతారు. కానీ ఈ డబ్బున్నోళ్ళు 100 కోట్లు విజయ్ మాల్యాకి కానీ, నిర్వ మోడీలకు కానీ, వీళ్ళకి కానీ 1,00,000 కోట్లు బ్యాంక్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే పేరు లంచం. సో ఆ విధంగా మనోడికి అసలు రూల్గా జైల్లో పెట్టాలి, తప్పు. ఎందుకంటే ప్రజల సొమ్ము నువ్వు బ్యాంకుకి తెలియకుండా, ప్రజలకు తెలియకుండా నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టినందుకు బొక్కలో వేయాలి. అయితే మనోడు పెద్దోడు కాబట్టి, పెద్ద తలకాయ కాబట్టి, సీఎంలు పిఎంల దగ్గర నుంచి మంచి పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి మనోడు 500 కోట్లు తెచ్చి ఇచ్చేస్తే తీసేసుకున్నారు. ఇంకా అయిపోయింది, చేతులు దులిపేసుకున్నాడు. ఎస్బీఐ బ్యాంకు డబ్బులు మనకు వచ్చాను, వీళ్ళు అప్పు తీర్చాను ఆడు. అంతా బాగానే ఉంది, హ్యాపీ.
కానీ ఈ న్యూస్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో వదలలేదు, పీకుతుంది, లాగుతున్న తీగ లాగితే డొంక అంతా కదులుతున్నట్లు అలా లాగుతూనే ఉంది. లాగుతుంటే అన్ని బ్యాంకుల బొక్కలు మన వాళ్ళు చేస్తున్న స్కామ్లన్నీ బయటపడ్డాయి. సో బేరు ఈ ఎలుగుబంటి గ్యాంగ్ ఎప్పటి నుంచో కాసుకొని ఉంది, ఇదే సరైన సమయం రా ఇంకా అని. ఇది గనక ఆపలేకపోతే ఆయన ఎవ్వరూ అందుకోలేరు. అందుకు నిజమే ఆ స్కామ్ బయట పడిపోయి ఉంటే ఈ పాటికి ఇండియాలోని తోపు తురుముకాను అంబానీలు ఆదానీలు ఆయన జూబీ మొత్తం ఇండియాని చక్రం తిప్పేవాడు ఆ తెలివికి అలా తోడాడు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ బేర్ గ్యాంగ్లోని జుంజున్వాలా కూడా ఉన్నారు, రాకేష్ జుంజున్వాలా, దవాని. ఇప్పుడు బిగ్ బుల్గా పేరుగా పిలుస్తున్న ఈ పెద్ద తలకాయలు అప్పుడు బేర్ గ్యాంగ్లో ఉండేవారు, దొన్నపోతు గ్యాంగ్, ఎలుగుబంటి గ్యాంగ్లో ఉండేవారు. సో వీళ్ళందరూ కుట్ర పని, మనోడు కుట్ర అంటే ఏం లేదు, వ్యాపారం ఇది. ఆ షేర్లని మనోడు కొనుక్కున్న షేర్లని ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని ఏది మన హర్షద్ మెహతా దేంట్లోనూ పెట్టాడో బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొని ఆ కంపెనీ షేర్లు వీళ్ళు కొనేసి వీళ్ళు డబ్బున్నోళ్ళు కదా, పెద్ద తలకాయలు కదా, వీళ్ళు సంపాదించారు. ఆ షేర్లు కొని అమ్మేసి మార్కెట్ షేర్ని అలా కిందకి దించుతూ ఉండేవారు. ఇప్పుడు హర్షద్ మెహతా దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి, ముందు పోయి వెనకాతలు నుయ్య. ఈ బ్యాంకుల దగ్గరికి 5,000 కోట్లు, ఈ 5,000 కోట్లు షేర్లు అమ్మేసి తీర్చేయాలి. కానీ షేర్ మార్కెట్ డౌన్లో ఉంది, ఇప్పుడు అమ్మితే డబ్బులు బొక్క. ఆ షేర్ మార్కెట్ పెరిగేటప్పుడు అమ్మితే లాభానికి లాభం, అప్పుకు అప్పు తీరిపోతుంది అని చెప్పి మనోడు అమ్మివాడు కాదు. ఇంకా షేర్ మార్కెట్ని ఈ ఎలుగుబంటి గ్యాంగ్ దించుతూనే ఉన్నారు, వీళ్ళు డబ్బులన్నీ దించుతూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది మార్కెట్ పడిపోవడం, మార్కెట్ని పడి చేస్తున్నాడు. ఇంకా చూసుకో అటు నుంచి అలా అప్పులు అయిపోతూనే ఉన్నాయి. మనోడు చేసిన 5,000 కోట్ల స్కామ్ బయటపడిపోయింది, అన్ని బ్యాంకులు అడగడం మొదలుపెట్టాయి. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అన్నిటికీ తెలిసిపోయి కేసు ఫైల్ చేసేసారు. మనోడు చేసినవి సిబిఐ మొత్తం అన్ని రంగంలో దింపి మనోడికి 1 కాదు 2 కాదు 95 కేసులో 100 కేసులో వేసేసారు. ఇంకా ఆ కేసులన్నీ జైల్లో పెట్టి రావడం, బెయిల్ తీసుకొని రావడం, మళ్ళీ అది అయిపోయినంటే ఇంకోటి ఆ జైల్లో అది. ఎందుకంటే ఇందులోని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. అప్పుల్లో గవర్నమెంట్కి లంచాలు ఇచ్చి గవర్నమెంట్ పేరు ఎక్కడ పోతుంది, గవర్నమెంట్ ఎక్కడ పడిపోతుందని ముందు తీసుకెళ్ళి ఈయనే బొక్కలు వేసి ఈయనే మమ్మీయ చేసి పప్ప చేస్తారు. జింతక్ కొడితే మనోడు ఒక్కేస్తారట. ఇప్పుడు ఈ కేసు నుంచి బయటకు వచ్చేవాడు అంటే ఇంకో మళ్ళీ బొక్కలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ కేసు నుంచి బయటకు వచ్చేవాడు, మళ్ళీ బొక్కలోకి వెళ్ళిపోయాడు. 94 కేసులు అంటే ఒకటి తర్వాత ఒకటి పోలీసులు క్యూ కట్టేవారు. మా కేసు అంటే మేము మరి మంచి కామెడీ ఆ రోజుల్లోని. పోలీసులు క్యూ కట్టమని మనం బొక్కలో వేసేవారు. ఇంక వీళ్ళు అన్నయ్య చూశారు, ఈ లాయర్లకి డబ్బులు బొక్క, అదేదో నేనే లా నేర్చేసుకుందాం అని చెప్పి వీళ్ళ అన్నయ్య అసలు బ్యాంక్ ఎంప్లాయీ వెళ్ళి లా నేర్చేసుకొని లాయర్ అయిపోయి ఈడే వాదించడం మొదలుపెట్టాడు తమ్ముడి కేసులు. పాప అశ్విన్ చాలా నరకాలు పడ్డాడు, చాలా చూశాడు, ఇప్పటికీ బతికే ఉన్నాడు, ఇప్పటికీ వాదిస్తున్నాడు. అన్ని కేసులు వాదించారు, అన్ని కోట్లు అప్పు తీర్చారు, ఇంకా 100 కోట్లు 200 కోట్లు అప్పులు ఉన్నాయట. అవన్నీ అంత పెద్ద స్కామ్ చేశాడు. చూసారా నిజాయితీగా ఎదగడం వేరు, అక్రమంగా అన్యాయంగా ఎదిగినాడు. ఎంత ఎత్తుకి ఎంత స్పీడ్గా వెళ్ళాడో అంత స్పీడ్గా కిందకి పడిపోయాడు. ఈ క్రమంలో బేర్ గ్యాంగ్లో ఉన్న ఈ రాకేష్ జుంజున్వాలా, దవానీలు మరి బుల్ ఎవరు లేరు, పెద్ద బిగ్ బుల్ ఎవరు లేరు. బుల్ అంటే లేపేది, మార్కెట్ లేపేది. వాళ్ళు ఇటు నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు మన ఇండియాలో మంచి ట్రేడింగ్గా మంచి పేరు సంపాదించుకున్నారంటే రాకేష్ జుంజున్వాలా, దవానీలు వీళ్ళే. చచ్చిపోయారు, రాకేష్ జుంజున్వాలా చచ్చిపోయారు, మీ అందరికీ తెలుసు, అందరూ పేరు వినే ఉంటారు. అంటే చెప్తున్నాను, వ్యాపారం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒళ్ళు బాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఇది వ్యాపార సూత్రం. ఇన్ని వేల కోట్లు సంపాదించిన హర్షద్ మెహతా గుండెపోటుతో చచ్చిపోయాడు, పోలీస్ స్టేషన్లోనే చచ్చిపోయాడు. మీకు ఈ కథ ద్వారా నీతి ఏం అర్థమైంది మీరు కింద కమెంట్ చేయండి. స్టోరీ ఎలాగుందో అర్థమైంది. మార్కెట్ పడిపోయి ఉంది, చాలా పడిపోయి ఉంది, సూన్ పెరుగుతుంది. ఇదే సరైన సమయం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే. మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళు ఇందులోకి రావాలి, షేర్ మార్కెట్లోకి రావాలి. మీకు తెలీదా ఇప్పుడు తక్కువలో వ్యాపారం ఉల్లిపాయలు టమాటాలు అమ్మి ఎలా కొనుక్కొని దాచుకుంటారు నెలకి. ఇది కూడా అదే సమయం, తక్కువలో షేర్లు దొరుకుతున్నాయి. అంటే నేను ఎవరిని ప్రోత్సహించట్లేదు, కానీ అడ్వైజ్ ఇస్తున్నాను, ఉచిత సలహా. చూడండి, షేర్ మార్కెట్ని నేర్చుకోండి, ఎక్కడికి వెళ్ళిపోదు.
నేర్చుకోండి. నేర్పించే వాళ్ళు చాలా ఛానళ్ళు ఉన్నారు. నేర్చుకోండి, పెన్ను పుస్తకం చూసుకొని ప్రాక్టీస్ చేయండి. మంచి మంచి స్టాకులు కొనుక్కొని ప్రాక్టీస్ చేయండి. అలవాటు అవుతుంది. మీకు అర్థమయ్యాక అప్పుడు ఇంకా పూర్తిగా నాకు ఎలాగ అర్థమైంది, ఇప్పుడు నేను పెద్ద మనం బిగ్ బుల్లు మామూలుగా ఉండదు మరి. జుంజున్ వాళ్ళ పెద్ద పెద్ద ఆశీర్వాదాలు తీసుకున్నాను, ఫోటోలు పెట్టుకున్నాను మొబైల్లో వాల్పేపర్ కింద. వాళ్ళకి డబ్బులు సంపాదించాలని త్వరలో నేను కూడా మంచి పేరు వినబడుతుంది, మనది కూడా పేపర్లో వస్తుంది. బ్లెస్ మీ నచ్చిందే వచ్చేయాలి. మీకు కూడా రావాలి. నేర్చుకోండి. షేర్ మార్కెట్ తప్పులేదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేర్చుకున్నాక ఇన్వెస్ట్ చేయండి. ఓపిక సహనంతో నచ్చిందేవో వస్తుంది. రాత్రి వచ్చేది. ఓకే, లొకేషన్ బాగుంది కదా, ఈ దేశం వస్తుంది త్వరలో. వీడియో నాన్ వెజ్ ఛానల్లో ట్రావెలింగ్ వీడియోలు పెడుతున్నాను, చూడండి, ఎంజాయ్ చేయండి. ఉంటాను. బాబా అండ్ గుడ్ నైట్.